జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్ అన్న. మేము బెంగళూరు నుంచి వచ్చాం. 3 days నుంచి వెయిట్ చేసా. ఐ గాట్ ద పాసెస్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎలా ఉందంటే నాకు ఇప్పుడు మూవీ చూస్తానో లేదో సెకండరీ బెనిఫిట్ షోకి, బట్ ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ చూసేసరికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మూవీ ఎలా ఉన్నా వీ డోంట్ కేర్ అబౌట్ దట్. బట్ మాకు పవన్ కళ్యాణ్ మూవీస్లో ఉండడం, పాలిటిక్స్లో ఉండడం, వీ ఫీల్ హై. పవన్ కళ్యాణ్ చూసేప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి రీసెంట్గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి గ్లిమ్స్ కానీ, లేకపోతే ట్రైలర్ కానీ, లేకపోతే ఆయన లుక్స్ కానీ ఎలా అనిపించింది? ఫైర్, మామూలు ఫైర్ కాదు. కంపారిజన్ ఉండకూడదు బ్రో ఎప్పటికైనా. కానీ ఎలా ఉండడం కన్నా మా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే దాట్స్ ఇనఫ్ ఫర్ అస్. ఆ మూమెంట్ కోసం మేము ఎప్పుడు వెయిట్ చేస్తుంటాం. బట్ ఏదో మా అందరం నుంచి మేము గెలిపించిన డిప్యూటీ సీఎం ఇప్పుడు తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బాగా ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నాడు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. బట్ ఇలా ఒక్కోసారి మాకు మూవీస్ వచ్చినా ఇట్స్ ఏ ఫెస్టివల్ ఫర్ అస్. రీసెంట్గా ఆయన ఒక గ్లిమ్స్ అంటే ఒకటి కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి. అవును, ఏంటంటే ఆయన వాషి అని చెప్పి ఒకటి వాషి. ఎస్ 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 పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ నేషనల్ ఫిగర్, ఈజ్ అన్ ఇంటర్నేషనల్. జాపనీస్ అయితే ఏంటి, మరాఠీ అయితే ఏంటి, మా పవన్ కళ్యాణ్ వరల్డ్ వైడ్ అంతా ఫేమసే కదా ఎప్పటికైనా. కానీ ఈ క్యాన్ రూల్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ బ్రదర్. ఫుల్ యాక్టివ్ ఉన్నారు. అలా యాక్టివ్నెస్, హైప్, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచారు కదా, ఆబ్వియస్లీ హైప్ వల్ల అంత యాక్టివ్. సో పవన్ కళ్యాణ్ గారిని ఓజీలో ఆ లుక్స్ కానీ, ఆయన వాషి అని చెప్పి ఒకటి కొన్ని రిలీజ్ అయినాయి రీసెంట్గా. అన్ని చూసినాక ఎలా అనిపించింది? గ్రేట్. చాలా గూస్ పింపుల్స్ వచ్చినాయి నాకు. గూస్ పింపుల్స్. సో పవన్ కళ్యాణ్ గారిలో బాగా నచ్చేది ఏంటి? హిస్ స్టైల్, హిస్ ఆరా ఇస్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఎవ్రీబడి లైక్స్. అందరికీ ఆయన అందుకే నచ్చుతాడు. ఆయన లీడర్షిప్ స్కిల్స్, ఆయన యాక్టింగ్, ఆయన వాయిస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ అవ్వచ్చు, ఓజీలో నుంచి గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, ఏదైనా కానీ చూసుకుంటే సో ఓజీ మీద హైప్ ఎలా ఉంది? తోప్ ఒక లెవెల్లో ఉన్నది అసలు. 100కి 1000% ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే. కానీ ఏమవుతుందో చూడాలి, 25th రోజు చూడాలి. బట్ యా, ఫుల్ ఎక్స్పెక్టేషన్. నందమూరి తమన్ అన్నారు, ఇప్పుడు కొన్నిదల తమన్ అయిపోయారంటారా? అయిపోయాడు ఆబ్వియస్లీ. అసలు తీసుకున్నప్పుడే అయిపోయాడు ఆయన, అసలు క్వశ్చన్ కూడా కాదు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ విన్న తర్వాత ఎలా అనిపించింది? సాంగ్స్ ఎలా అనిపించినాయి? మెయిన్లీ ప్రియాంక మోహన్ అని వీళ్ళిద్దరు పేరు ఎలా అనిపించింది? ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్ జోడీ అదుర్స్, అది చెప్పనవసరం లేదు. అండ్ దెన్ టెడ్డీ అన్న కొట్టిన మ్యూజిక్, అసలు మ్యూజిక్ కూడా అనిపిస్తలేదు నాకైతే. అదొక డివైన్ మ్యూజిక్, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చెప్పనవసరం లేదు. చాలా గ్రేట్ అసలు. తోప్ అంటే తోప్. సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు స్వాగ్ చూపిస్తే మాకు మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం. షూర్. ఒక మహేష్ బాబు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కోసం చేస్తుంది. నేను యాక్చువల్ మహేష్ బాబు ఫ్యాన్, బట్ ఈ రోజు కోసం బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇది కదా. వెల్కమ్. నాకు అసలు జీరో నాలెడ్జ్. ఈ అమ్మాయి జీరో నాలెడ్జ్. హాయ్ మ్యామ్. హాయ్. సో ఓజీ ఈవెంట్కి వచ్చేసారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? సూపర్ ఆసమ్. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఈవెంట్కి రావడం. పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ని. ఆయన స్టైల్ అంటే చాలా ఇష్టం. సో ఓజీ గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాము. టు బి ఫ్రాంక్లీ నేను ఎక్కువ మూవీస్ చూడను, బట్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాను ఇక్కడికి ఈరోజు. ఓజీ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ అవి కానీ చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే. రీసెంట్గా సాంగ్స్ కూడా బాగున్నాయి. సో అవన్నీ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? ప్రజెంట్ అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. సో మూవీ కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈవెన్ నేను మా పిల్లల్ని తీసుకొని వచ్చాను ఈవెన్ కన్సర్ట్కి కూడా. నెక్స్ట్ మూవీకి కూడా షూర్గా వెళ్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షో షూర్గా. హలో. సో ఇవాళ ఏ ఈవెంట్కి వచ్చావు? ఓజీ. సో ఓజీ అంటే ఎవరు తెలుసా నీకు? ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారిని నీకు బాగా నచ్చిందండి పవన్ కళ్యాణ్ గారిలో? స్టైల్. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది ఓజీది మరి గ్లిమ్స్ అవి చూసావా? చూస్తుంది. గ్లిమ్సెస్ ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ ఓజీ చూసావుగా ట్రైలర్ అవన్నీ. ట్రైలర్ ఇంకా లాంచ్ చేయలేదు. చేస్తారు, బట్ ఇప్పుడు చూసావుగా స్టైల్, చూసావుగా ఎలా ఉండే జపనీస్ స్టైల్. సో పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఏంటి చెప్పు? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్ అండి. అవునా. సో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హై ఎక్స్పెక్టేషన్స్ అండి, లైక్ చాలా ఎక్కువ ఉంది. సో గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కొన్ని రీల్స్ కూడా బ్లడ్ బాయిలింగ్ అండి. ఆయన ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ బ్లడ్ బాయిలింగ్. సో 25th సినిమా రిలీజ్ అవుతుంది కదా, సినిమా మీద ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్? యాక్టింగ్, direction, of course. Sujit direction is like mind boggling.
చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. సో వన్స్ స్క్రీన్ మీద పడ్డాక ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి స్టైల్కి అందరూ డన్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఒకప్పుడు అంతా నందమూరి తమన్ అనేవారు, ఇప్పుడు కొనిదెల తమన్ ఆబ్వియస్లీ కొనిదెల తమన్. సో ఆయన సాంగ్స్ మనం చూసాం ప్రియాంక మోహన్ గారితో, యా సువి అండ్ ఇవన్నీ సాంగ్స్ విన్నప్పుడు సో మీకు ఏమనిపించింది? దట్ జపనీస్ మిక్స్ ఇస్ సో గుడ్. వాళ్ళ పేరు ఆబ్వియస్లీ బాగుంది. యా క్యూట్. సో పవన్ కళ్యాణ్ గారిలో బాగా నచ్చిన క్వాలిటీస్ ఆయన నేచర్ అండి. యా సో లైక్ నేను పిఠాపురంలోనే ఉండేదాన్ని. లైక్ మా డాడీ సైడ్ పిఠాపురమే అనమాట. సో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఐ వాజ్ దేర్ రైట్ దేర్ అండ్ ఇట్స్ లైక్ సో గుడ్. ఆయన నేచర్ చాలా మంచిది. ఆయన మాట్లాడే విధానం, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉంటే బెస్ట్, పొలిటీషియన్ గా ఉంటే బెస్ట్? రెండు ఉండాలండి. నేను ఒకటి అని చెప్పను, నాకు రెండు ఇష్టం కాబట్టి నేను రెండు చూస్తా. ఓకే. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు స్వాగ్ గా ఒకసారి మీరు మీ శైలి అసలు ఓకే థ్యాంక్ యూ. మాల్ ఆల్రెడీ బయట నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక 30 ఇయర్స్ 30 సంవత్సరాల నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా ఒక 20 డేస్ బిఫోర్ నుంచే ఒక ఫెస్టివల్ స్టార్ట్ అవ్వడం యూత్కి కానీ ఫ్యాన్స్కి కానీ. నాకు తెలిసి ఒక పెద్దవాళ్ళు కానీ తెలుగు మనిషి అయినా ఏ ఒక్క పర్సన్ అయినా 20 డేస్ బిఫోర్ నుంచి ఒక ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఏ ఇప్పుడు మన 2 రాష్ట్రాలకు వెళ్ళి కానీ హాలీవుడ్, హిందీ రేంజ్ వరకు ఏ హీరో అయినా మన పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిటింగ్. హీరోలో నాకు తెలిసి నెగిటివ్ లేకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్న ఏకైక ఫస్ట్ మూవీ కూడా ఓజీనే. ఎందుకంటే నెక్స్ట్ సారు మళ్ళీ సినిమాలు తీస్తాడో తీయడో బహుశా తెలీదు. ఈ సినిమాకు మాత్రం ఏ హీరో కూడా నెగిటివ్ కామెంట్ లేదు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి, నాకు తెలిసి ఇంత గ్రాండ్ రిలీజ్ కానీ ఒక 5 డేస్ ముందే ఒక జాతర కానీ నాకు తెలిసి ఏ సినిమాకి లేదు. తిరునాళ్ళ జాతర అని చాలామంది అంటారు. ఒకప్పుడు తిరునాళ్ళ జాతర అంటే ఏంటంటే ఎవరైతే ఆ జాతరలోకి వెళ్ళి తేరును ముట్టుకోలేము మనం. తిరునాళ్ళ జాతర అంటే అది మన ఇండియాలో స్టార్ట్ అయింది. మన ఇండియాలో ఎవరు కూడా కానీ ఈ కల్టు ఫ్యాన్ని టచ్ చేయలేరు. దానిని తిరునాళ్ళ జాతర అంటారు. సో అంత హ్యాపీగా ఉంది. నాకు తెలిసి బహుశా ఇదే ఒక బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుంది. నో ప్రాబ్లం సార్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది 1 hour 2 hours కూడా వెయిట్ చేస్తాం. నో ప్రాబ్లం. మూవీనే 5 daysలో వస్తాం. టీజర్తో ఏమో లాంచే కదా. ఇప్పుడు సార్ రాగానే లాంచ్ అయిపోతుంది. 100% కాదు, 2000 కూడా కాదు, 1,00,000% అందరు హ్యాపీ. 1000 కూడా అని చెప్పండి, 1,00,000 ప్రతి ఒక్క పర్సన్. నాకు తెలియదు తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి మారిపోకపోతే సినిమా మళ్ళీ మీరు ఎక్కడ చూడరు. ఓజీ అంటే ఓజీ పేరు మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం గుర్తెట్టుకుంటుంది. టాలీవుడ్ మొత్తం గుర్తుకుంటే పేరు ఓజీ అంతే. మళ్ళీ ఇంకో సినిమా ఉండదు ఓజీ అది ఇది అనేది ఓజీ అంతే. అది ఒకసారి వినిపి వస్తాయో గిస్తాయో. హాయ్, మాది యాక్చువల్గా గుంటూరు. ఇక్కడ జాబ్ చేస్తాము. కల్ట్ ఫ్యాన్స్ మేమంతా. చూస్తూనే ఉన్నారు కదా, ఏజ్తో సంబంధం లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఆయన హ్యుమానిటీకి, ఆయన నేచర్కి అందరూ ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. హీరో పరంగా ఆయన మాకు పవనిజం అయితే, యాజ్ పర్ పాలిటిక్స్ మాకు జనసేన. మెయిన్గా ఇప్పుడు మాకు జనసేన ఇంపార్టెంట్. సో పర్లేదు. నిన్న ట్రైలర్కి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, మార్నింగ్ రిలీజ్ చేయలేదని. ఇప్పుడు దాన్ని ఫిల్ఫిల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తమను. సో రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ మీరు చూస్తారు ఆఫ్టర్ 25. ఎక్స్పెక్టేషన్స్ హరిహర వీరమల్లు మాకు ఓకే. అవుట్ ఆఫ్ ద బాక్స్ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. పర్లేదు, మా ఫ్యాన్స్కి అయితే ఓకే. సబ్జెక్ట్ పరంగా ఓకే. ఎఫెక్ట్స్ కొంచెం బ్యాడ్ అయింది. సో దాన్ని రీప్లేస్మెంట్గా మాకు ఓజీ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు 1000 మంది కనిపిస్తున్నారు. ఆ 1000 మందిలోనే ఒకడు సుజిత్ ఇక్కడి నుంచి వెళ్ళాడు. అతనికి తెలిసి ఎలా డైరెక్ట్ చేయాలో అలానే చేశాడు, చూపిస్తాడు. కొనిదెల తమన్ గురించి మీకు చెప్పనక్కర్లేదు. అతను ఈరోజు చంపేస్తాడు కాన్సర్ట్ అనేది. ఇంకా మ్యూజిక్ పరంగా 4 సాంగ్స్ అనేవి బాగా హిట్ అయినాయి. నందమూరి తమన్ అనేది ఒక మూవీ వరకే. కొనిదెల తమన్ అనేది అతని
లైఫ్ లాంగ్ ట్యాగ్ అది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఇంకా డెత్ కోట అన్నారు కదా, మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం మా బాక్సులన్నీ. ఇంకా ఆయన లుక్స్కి కానీ ఆయన డైలాగ్స్కి కానీ ఆయన చేసే ఆయనకి చిన్నప్పటి నుంచి గన్స్ కానీ ఆ స్వాగ్ ఏ హీరో గురించి చెప్పండి, ఆ స్వాగ్ మనం అతను నుంచుండే చాలు, అతను వాక్ చేస్తే చాలు. అలాంటి స్టేజ్ నుంచి మనం డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయం, జస్ట్ ఆయన నడిస్తే చాలు, ఆయన కాళ్ళు కనిపించినా చాలు అనుకుంటాం. అది పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది, మా వల్ల అవ్వలేదు. వస్తాయో ఇక ఏదో ఉంటుంది, అది మూవీ తర్వాత నేర్చుకుంటాం. సెలబ్రేషన్స్ టైంలో మేము ఆ డైలాగ్ మీకు చెప్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ట్రైలర్ కోసం 2 రోజులు ఆగలేమా, ఏం కాదు, చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చిండ్రు, సూపర్గా ఉండదు సినిమా, చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హై ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, సూపర్గా ఉంది సినిమా కొంచెం హిట్ టాక్ వస్తే మాత్రం దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆ కొనిదల తమన్ ఎప్పటి నుంచో ఉన్నాడు మాకు, సూపర్గా ఉన్నాడు. వకీల్ సాబ్లో ట్రైన్ ఫైట్ నుంచే కొనిదల తమన్ అయిపోయాడు, ఇప్పుడు సూపర్గా తీస్తాడు. సినిమా మాత్రం సూపర్ హిట్. జై పవర్ స్టార్. జాగ్రత్తలు చాలా ఉన్నాయి, మీరు చూస్తున్నారు, పోలీసులు ఉన్నారు, ఫైర్ అన్ని పెట్టారు, అన్ని బాగా తీసుకుంటున్నారు. సో సేఫ్టీ వైజ్ అంతా కలెక్షన్స్ ఈజీగా 250 గ్రాస్ ఉంటుంది, 3-4 డేస్లో 250 గ్రాస్ ఖచ్చితంగా ఉంటుంది.